చాలామంది స్ట్రమ్మింగ్ ప్యాటర్న్ చెప్పండి బ్రో అని చెప్పారు. బ్రో, ఒక్కొక్క సాంగ్‌కి ఒక్కొక్క స్ట్రమ్మింగ్ ప్యాటర్న్ ఉంటది. మీకు ఒక విషయం చెప్పాలి. ఎప్పుడైనా సరే మీరు స్ట్రమ్మింగ్ ప్యాటర్న్ మీద గనక ఆధారపడితే ఎప్పటికీ మ్యూజిక్ నేర్చుకోలేరు బ్రో. ఎందుకంటే మ్యూజిక్ ఈజ్ ఏ క్రియేటివ్ ఆర్ట్ అనమాట. అంటే ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించి దాని విధంగా ప్లే చేయగలగాలి. అప్పుడే మనకు కుదురుతుంది. నేను ఇప్పుడు ఒక ప్యాటర్న్ చెప్పాననుకోండి, లైక్ డౌన్ 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 అప్ డౌన్ డౌన్ అప్ అని చెప్పాను. మీరు అదే ప్రాక్టీస్ చేస్తారు. లైక్ డౌన్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ డౌన్ అప్ డౌన్ డౌన్ ప్రాక్టీస్ చేసి వెళ్ళారు. ఎవరో ఏదో పాడబడారు, లైక్ పరిశుద్ధ 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 ప్రభువా అని. అది వినటానికి చాలా చండాలంగా ఉంటుంది అనమాట. దానికి బదులు మీరు ఆ సాంగ్ని అనలైజ్ చేయండి. దాంట్లో ఎలాంటి బీట్స్ ఉన్నాయి అనేది విషయాన్ని ఒకసారి అనలైజ్ చేయండి. లైక్ పరిశుద్ధ సాంగ్ ఉందనుకోండి, పరిశుద్ధ 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 ప్రభువా అంటే ఒక 3 కిక్ బీట్లు, ఒక స్నేర్ లేకపోతే 2 స్నేర్లు అట్లా వస్తున్నాయి అనమాట. సో దానికి తగిన విధంగా మీరు డౌన్ స్ట్రోక్స్ ఇచ్చుకోండి. ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌన్ స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేయండి. ఇనీషియల్గా మెట్రోనామ్ పెట్టుకొని పరిశుద్ధ 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 ప్రభువా పరదూత కొంచెం ఒకసారి మీకు దాని మీద కమాండ్ వచ్చిన తర్వాత యూ కెన్ ఇంప్రవైజ్ ద స్ట్రమ్మింగ్ ప్యాటర్న్. కొంచెం యాడ్ చేయవచ్చు. లైక్ సో ఈ విధంగా ఎక్కువ పాటలు వినండి. ఎక్కువ ఆ బీట్కు ఆ సాంగ్ తగిన విధంగా మీరు బీట్ని విని దానికి తగిన విధంగా ప్లే చేయండి. సో ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా స్ట్రమ్మింగ్ ప్యాటర్న్నే అసలు నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. జస్ట్ వినడం, ఆ పాటకి ఏ బీట్ అయితే సూట్ అవుతుందో చూసుకోవడం, ప్లే చేయడం అంతే. సో అలా మనం క్రియేటివ్గా ఆలోచించి స్ట్రమ్మింగ్ నేర్చుకోగలిగితే ఈజీగా ఉంటుంది. కానీ కొన్ని ప్యాటర్న్స్ ముక్కుని పెట్టుకుంటే కనుక ఎప్పటికీ మనం మంచిగా ప్లే చేయలేం బ్రో. సో కాబట్టి కొంచెం బీట్స్ని అనలైజ్ చేయండి, దానికి తగిన విధంగా స్ట్రమ్ చేయండి, అంతే. ఈజీ మెథడ్ అనమాట.